వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూటమి పార్టీలో వణుకు పుట్టిస్తోంది. ప్రతి జిల్లాలోనూ ప్రత్యర్థి పార్టీలను ఊడ్చేస్తూ యాత్ర కొనసాగుతోంది. ఎక్కడికక్కడ సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకునే నేతల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి జెడ్పీ చైర్పర్సన్లు, మండల నాయకుల వరకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. ఇంతటి ప్రభంజనానికి కారణం ఏంటి? వాచ్ ఇట్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తోంది. బస్సు యాత్ర దెబ్బకు చంద్రబాబు కూటమికి చుక్కలు కనిపిస్తున్నాయి. బస్సు యాత్ర ఏ జిల్లాకు చేరితే అక్కడ పెద్ద సంఖ్యలో కూటమి నేతలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. వైఎస్ జగన్ సమక్షంలోనే కండువాలు కప్పుకోవాలని ఇన్నాళ్లు వేచి ఉన్న నేతలంతా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ తమ ప్రాంతానికి రావడంతో ఆయన సమక్షంలోనే వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. జగన్ బస్సు యాత్ర ఏ జిల్లాలోకి ప్రవేశిస్తే ఆ జిల్లాలోని కూటమి నేతల వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఎవరు తమ పార్టీని వీడి జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతారోననే భయం వారిని వెంటాడుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20 రోజున విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేనకు చెందిన ముఖ్య నాయకులు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఫెడరేషన్ ఆఫ్ ఏపీ అండ్ టీఎన్ఎఫ్సీ ఆర్ఐ ఎన్జిఓస్ చైర్మన్ విద్యావేత్త అలీవర్ రాజు రాయ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి. అలాగే శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కృష్ణకుమార్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు, ఉడా మాజీ డైరెక్టర్ డి భారతి, టీడీపీ యువజన విభాగం నాయకులు చరణ్, సందీప్, కిరణ్మయి, దాసు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. గత నెల 27న ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత నుండి ఇప్పటి వరకు మొత్తం 221 మంది ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, సీనియర్ నేతలు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీల సంఖ్య 138. దీన్ని బట్టే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి జిల్లాలోనూ ప్రతిరోజు ఈ జాయినింగ్స్ కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. బస్సు యాత్ర మొదలవ్వక ముందు నుంచే వైఎస్ఆర్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. గత నెల 27 నుంచి ఇప్పటి వరకు 221 మంది చేరగా గడిచిన 35 రోజుల సంఖ్య చూస్తే ప్రత్యర్థి కూటమికి మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. అవును, ఏకంగా 1,05,000 మంది వివిధ హోదాలకు చెందిన వారు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ స్థాయిలో పార్టీ కండువాలు కప్పుకోవటం అనేది దేశ చరిత్రలోనే రికార్డు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మండల స్థాయి నాయకుల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు నేతలు, కింది స్థాయి కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరడం పెద్ద సంచలనంగా మారింది. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో చేరిన ప్రముఖుల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎస్కే కరీముల్లా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ వృత్తి విభాగం ప్రధాన కార్యదర్శి వసీం అక్రమ్, మాజీ కార్పొరేటర్, టీడీపీ మైనారిటీ రాష్ట్ర నాయకుడు నజీర్ హుస్సేన్ సహా గుంటూరులో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు ఉన్నారు. అలాగే కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ, టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రెసిడెంట్ జీవన్ సింగ్ తదితరులు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇక పిఠాపురం నుంచి మాకినేడు శేషకుమారి, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, రాజోలు నుంచి బొంతు రాజేశ్వరరావు, రాజానగరం నుంచి జనసేన మాజీ ఇన్ఛార్జ్ మేడా గురుదత్త ప్రసాద్ తదితరులు టీడీపీ, జనసేనల నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన ప్రముఖులుగా ఉన్నారు. అలాగే నర్సీపట్నం నుంచి జనసేన సీనియర్ నేత రుత్తల ఎర్రాపాత్రుడు, నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతరెడ్డి కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరితో పాటు రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉమా మహేశ్వర్ నాయుడు, కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కోట్ల హరిచక్రపాణి రెడ్డి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి థామస్, నెల్లూరులో హరికృష్ణ, కావలి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, పెద్దాపురం మాజీ అభ్యర్థి తోట సుబ్బారావు నాయుడు, ప్రతిపాడు నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ పైలా బోస్, 2019లో గురజాల నుంచి జనసేన తరఫున పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాసరావు, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షుడు, అమలాపురానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు డిఎంఆర్ శేఖర్, దుర్గా భవానీ తదితరులు తమ క్యాడర్తో కలిసి మేమంతా సిద్ధం యాత్రలో జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు.
ఇలా టీడీపీ జనసేన ముఖ్య నేతలు వరుస కట్టి వైఎస్ఆర్సీపీలో చేరుతూ ఉండడంతో కూటమి నేతల్లో వణుకు పుడుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ టీడీపీ జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. టీడీపీ కంచుకోటగా ఆ పార్టీ నేతలు చెప్పుకునే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఈ చేరికలు భారీగా ఉన్నాయి. ఈ ఊపు చూస్తుంటే ఈసారి ఎన్నికల్లోనూ వార్ వన్ సైడ్ అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో జగన్ బస్సు యాత్ర జరుగుతూ ఉండడంతో ఆ జిల్లాల్లో ఎక్కువ మంది ముఖ్య నాయకులు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరుతారోననే బెంగ చంద్రబాబుకు పట్టుకుంది. మొత్తం మీద రాష్ట్ర చరిత్రలో జగన్ బస్సు యాత్ర ప్రత్యర్థి కూటమిని పూర్తిగా ఊడ్చిపారేస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.